మంచి సమయం అది. ఆ సమయంలో ప్రజల నాడి తెలుసుకున్న ఎన్టీఆర్ తన 35 సంవత్సరాల సినిమా జీవితానికి స్వస్తి పలికి రాజకీయాల్లోకి ఆయన వచ్చేశారు. వచ్చిన వెంటనే అసలు పార్టీ పేరే తెలుగుదేశం పార్టీ ఎవరికి తెలియకుండా సడన్గా అనౌన్స్ చేశారు ఆయన. ఎందుకంటే తెలుగు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంతో శ్రమ కోర్చి మరి ఎక్కడెక్కడో అనేక రకాల రెండో జాతి పౌరులుగా పరిగణించబడుతున్నటువంటి తెలుగు వాళ్ళంతా ఒక రాష్ట్రం కావాలి. అందులో తెలుగు భాష అంటే భారతీయ భాషల్లో రెండో భాష తెలుగు భాష. అంటే హిందీ మొదటి మాట్లాడే వాళ్ళైతే రెండో అధికంగా మాట్లాడే భాష తెలుగు భాష. అట్లాంటి తెలుగు భాషకే ఒక స్వయం ప్రతిపత్తి, ఒక స్వయం గౌరవం, సొంత రాష్ట్రం లేకపోవటం అనేది అది చాలా చిన్నతనంగా భావించినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు తను చేసిన ఆత్మార్పణతో ఆంధ్ర రాష్ట్రం మనకు ఆవిర్భవించింది. తెలుగు వాళ్ళకు సొంత రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత దాన్ని జగద్విఖ్యాతం అంటే ప్రపంచ దేశాలకే మా తెలుగు జాతి ఒకటి ఉంది, తెలుగు పౌరుషం ఒకటి ఉంది, ఒక తెలుగు జాతి గౌరవం ఉంది, ఆత్మ గౌరవంతో నినాదించగలిగిన సత్తా మాకుంది, తీయటి తెలుగు భాష మాకుంది అని చాటి చెప్పినటువంటి ఘనత మళ్ళీ ఎన్టీఆర్ గారికే దక్కుతుంది. అట్లా తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ దేశాలు అసలు అంతకుముందు తెలుగు వాళ్ళంటే తెలియదు, మద్రాసీలనే పిలువబడేవాళ్ళం మనం అంతా కూడా. ఎన్టీఆర్ గారి వల్లే తెలుగు వాళ్ళు ఉన్నారు, వీళ్ళకు సొంత రాష్ట్రం సొంత భాష ఉందని ప్రపంచ ప్రజలకే చాటి చెప్పినటువంటి మహామనిషి ఎన్టీఆర్ గారు. ఇక తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ఏంటో ఢిల్లీ మీద ఆయన మరి చేసిన సింహనాదాల ఫలితమే 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి రాగలిగింది. అంటే తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ప్రజల్లో పోయినటువంటి ఎన్టీఆర్ గారిని తెలుగు ప్రజలు ఎంతగా ఆదరించారంటానికి ఆయన 9 నెలల్లో సాధించిన అపూర్వమైన విజయం అది. అందువలన అంత ఆత్మగౌరవానికి వేదిక అయినటువంటి తెలుగుదేశం పార్టీ రాను రాను అది ఎన్టీఆర్ గారు ఉన్నంత వరకు బాగుంది. 3 సార్లు ముఖ్యమంత్రి కాగలిగారు ఆయన. మధ్యలో ఓడించినా కూడా ఒకసారి ఆయనకి వెన్నుపోటు జరిగింది. రెండోసారి 89లో అది కూడా ఇద్దరు అల్లుళ్ళు ఓడిపోయింది ఆయన పార్టీ. అదైంది అంతే తప్ప ఆయన ఓటమి లేదు. మళ్ళీ 94లో మా వివాహం తర్వాత ఇద్దరం ప్రజల్లోకి వెళ్ళాము. ఒక అపూర్వమైన విజయం, మామూలు కాదు. 222 సీట్లు తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చారు. అంత అఖండమైన విజయాన్ని సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఓటింగ్ కూడా 53% ఓటింగ్ సాధించుకోగలిగింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ. అంత పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్కి 24 సీట్లు మాత్రమే దక్కినాయి ఆంధ్రప్రదేశ్లో. అట్లా మళ్ళీ మరొక్కసారి తెలుగువాడు తన సత్తా ఏంటో చూపించి వాళ్ళ అన్నం నిలబెట్టుకుని ఒక అపూర్వమైన గౌరవాన్ని అందించినటువంటి తెలుగుదేశం పార్టీ 8 నెలలు తిరగకుండానే ఏమీ ప్రజలకు నష్టం చేసిందని, పార్టీకి ఏం కష్టం కలిగిందని కేవలం స్వలాభాపేక్షతో, స్వార్థంతో, కేవలం పదవి కోసం, అధికార వ్యామోహం కోసం మరి ఆయన బలవంతంగా పార్టీ నుంచి దింపేసి ఆయన తను స్థాపించుకున్న తెలుగుదేశం పార్టీని ఆయన కళ్ళ ముందే మోసంతో కుట్రతో అలా కైవసం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏమి సాధించారు? పోనీ అంతకంటే ఎక్కువ సాధించి చూపెట్టున్నట్టయితే ఎన్టీఆర్ కంటే కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతిలో చాలా వైభవంగా ఉందని చెప్పి కీర్తించుకోవడానికి ఒక అవకాశం వచ్చేది. ప్రస్తుతం కాదు, అసలు ఆ రోజు నుంచే పార్టీ దిగజారుడుతనం ప్రారంభమైపోయింది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 60% మంది, 70% మంది పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో క్రింది వర్గాలు, వాళ్ళందరూ కూడా 3 పూట్ల అన్నం తింటామని ఆశించారు ఎన్టీఆర్ గారు. కూడు గూడు గుడ్డ అనేటువంటి నినాదంతో ఆయన తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా అదే ఒక మేనిఫెస్టోగా తయారు చేసుకొని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు 3 పూట్ల అన్నం తిన్నప్పుడే నా పార్టీకి సార్థక్యత అనుకున్నారు ఆయన. అదేవిధంగా ప్రతి ఒక్కరు గౌరవంగా బట్టలు ధరించినప్పుడు, ఉండటానికి ఒక ఇల్లు నేను ఇవ్వగలిగినప్పుడే నిజమైనటువంటి పార్టీ సిద్ధాంతం అవుతుందని చెప్పి ఏదైతే చెప్పారో ఆయన 7 సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్గా ఆయన అమలు చేయగలిగారు. నిజంగానే కూడు గూడు 14 లక్షల పక్కా ఇళ్ళు ఆయన కట్టించి ఇవ్వటం జరిగింది ఆయన హయాంలో. తర్వాత 1,25,00,000 కుటుంబాలకు ₹2 కిలో బియ్యం రేషన్ అందింది. తర్వాత ఇది కార్డు